చిన్ని బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, అర్ధరాత్రి కాలమందు బాలుడా, అర్ధరాత్రి కాలమందు బాలుడా, అవతరించినవయ్య బాలుడా, అవతరించినవయ్య బాలుడా, అర్ధరాత్రి కాలమందు అవతరించినవయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా. పశువుల కొట్టమందు బాలుడా, పశువుల కొట్టమందు బాలుడా, పవలించినవయ్య బాలుడా, పవళించినవయ్య బాలుడా, పశువుల కొట్టమందు పవలించినవయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా. పరమండలము నుండి బాలుడా, పరమండలము నుండి బాలుడా, పరమదూతలొచ్చిరయ్య బాలుడా, పరమదూతలు చిరయ్య బాలుడా, పరమండలము నుండి పరమదూతలొచ్చిరయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, 2025 సంవత్సర లాస్ట్ సండే ఈరోజు. యోసేపు, మరియమ్మ, యేసుక్రీస్తు ముగ్గురు నజరతులో జీవించినటువంటి ఆదర్శ కుటుంబ పండుగ. అందువలన ఈనాడు పరిశుద్ధ బలి వద్ద పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన వారందరినీ ఈ హోలీ ఫ్యామిలీ పవిత్ర కుటుంబ మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుంటూ మనము దేవునికి సమర్పించుకుందాం. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Naredi and all the other souls who rest in peace. Mass offered by Gade Lusirani and her family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and the Boga Agnes. Mass offered by Boga Arogyam and her family. For God's mercy upon the departed souls of Madhini Velangani Raju and Madhini Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction. Mass offered by Divine Word Retreat Center team members. Thanksgiving Mass for God's blessings and for the guidance to Sarvotish for the success of the projects. Mass offered by Neeraja. Thanksgiving Mass and for the special intentions of the family members. Mass offered by Allah Maradi and the family members. For the good health and good job, for the God's blessings upon Shailaja, and for the good health of Ratnam and Baba Rao, and for the unity and peace among Sagar and Navyavani. Mass offered by Shyamasundar Rao and Ratnamala. For the good Catholic marriage proposal to Pushpanjali Singh, Mass offered by Ravinder Singh. Thanksgiving Mass for the blessings Tejasvi Kagitala with the government teacher job, and to bless Swarupa and Joseph Thambi Babu with the government job, and for the life settlement. Mass offered by the members of the family. Thanksgiving Mass offered by Beam Shetty Michael and Elizabeth Rani family for all the blessings and the graces received and for the good health and their special intentions.
for the 60th wedding anniversary of A. Jnana Prakasham and Philomena, mass offered by Prabha. Congratulations to you, Jnana Prakasham and Philomena. 60th wedding anniversary ante దేవుడు మీకు లాంగ్ లైఫ్ని ఇచ్చి ఉన్నారు. దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలిని on your wedding anniversary మేము సమర్పిస్తున్నాము. Congratulations to you and many more years to come for your anniversaries. God bless you abundantly. ప్రియబిడ్డలారా, అలాగే ఈనాడు హోలీ ఫ్యామిలీ పండుగ కాబట్టి, పవిత్ర తిరుక్కుటుంబ మహోత్సవం కాబట్టి, ఈ ఆన్లైన్ మాసలో పాల్గొంటున్న మీ అందరి కుటుంబాల కోసము నేను ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రత్యేకమైన ప్రార్థన సహాయం కోరిన వారు అనేక మంది ఉన్నారు. వారందరి ఇంటెన్షన్స్ని సమర్పిస్తున్నాం. మా రోసరీ జపమాల టీమ్ మెంబర్స్ని స్పెషల్లీ సమర్పిస్తున్నాం. ఎందుకంటే వారు ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో రోజు జపమాల ప్రార్థన జపిస్తూ ప్రార్థన ఇస్తూ ఉన్నారు. ఆ రోసరీ టీమ్ మెంబర్స్ అందరినీ, మా కోర్ టీమ్ని, ఏలూరు ధ్యానపడక మందిరములో మాతో పాటు ఉన్నటువంటి సేవకులు, వారి కుటుంబాలను, అన్ని కుటుంబాలకి సుమాత్రగా యోసేపు, మరియమ్మ, యేసుక్రీస్తు ఆదర్శ కుటుంబ జీవితం. అందువలన ఈ పవిత్ర తెలుగు కుటుంబ ప్రార్థన సహాయం కోరుకుంటూ మనందరి విన్నపాలను, ప్రార్థనలు భగవంతుడిలో సమర్పించుకుంటూ భక్తితో ఈ పరిశుద్ధ బలి భోజనం మనం ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, కథోలిక శ్రేష్ఠ నాడు నజరేతులో యోసేపు, మరియమ్మ, యేసుక్రీస్తు ముగ్గురు జీవించిన ఆదర్శ కుటుంబ మహోత్సవము, విచ్ మీన్స్ పవిత్ర లేదా తిరుగు కుటుంబ మహోత్సవము కొనియాడుతుంది. మనము మన ప్రాపంచిక లైఫ్ చూస్తే సినిమా ఫీల్డ్ అయినా, క్రికెట్ ఫీల్డ్ అయినా, క్రీడాకారుల ఫీల్డ్ అయినా, పాటగాళ్ళు, మ్యూజిషియన్స్, లిటరేచర్లు, ఇటువంటి ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ప్రతి ఫీల్డ్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని, ఉన్నత శిబిరాన్ని దాటుకున్నటువంటి కొన్ని హీరోస్ అండ్ హీరోయిన్స్, చరిత్ర పురుషులు, గొప్ప గొప్ప కార్యాల జీవితములు సాధించిన వారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఫిల్మ్ ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, ఇటువంటి గొప్ప గొప్ప ఐకన్స్ సినిమా ఫీల్డ్లో ఒక ఆదర్శమే. నేను వాళ్ళలా కావాలా. ఇప్పుడు క్రికెట్ తీసుకోండి, సచిన్ టెండూల్కర్, ఇలా సో మెనీ ఫీల్డ్ తీసుకుంటే మనము వాళ్ళలాగా అవ్వాలా, వాళ్ళని అనుసరించాలి అనేటువంటి ఒక మంచి ప్రేరణ కలుగుతూ ఉంది. అలాంటి వాళ్ళ మాటలు వింటే, అలాంటి వాళ్ళ ప్రసంగాలు మనము ఆలగిస్తే, వాళ్ళని ఫోటోలు లేదా వాళ్ళు తీసుకునే అవార్డులు మనం చూస్తే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పిల్లరా, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఉంది, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిరి. ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ తీసుకున్నా,
మేబీ సినిమా ఫీల్డ్లో ఆయన సూపర్ హీరోగా మంచి మోడల్ ఏమో, కానీ ఆయన పర్సనల్ లైఫ్ మనకు తెలియదు. అది ఆదర్శవంతమైన జీవితమా కాదా? సచిన్ టెండూల్కర్ను తీసుకోండి, గొప్ప క్రీడాకారులే, కానీ ఆయన పర్సనల్ లైఫ్ ఏమో, ఆయన ఫ్యామిలీ లైఫ్ ఏంటో మనకి తెలియదు. అది కూడా ఆదర్శవంతమైన జీవితముగా ఉందా మనకి తెలియదు. ఎందుకంటే మానవులందరూ పాపం చేశారు, దేవుని మహిమను కోల్పోయారు. ప్రియమైన ఎందుకు యోసేపు, మరియ తల్లి, యేసుక్రీస్తు కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబమని, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వారిని అనుసరించవచ్చు అని, వారి జీవితము వారి సుమాత్రక మనమందరూ కూడా మన జీవితములో అనువర్తిస్తే వాళ్ళలాగా మనం కూడా దేవుని చేతిలో ఒక పాత్ర వినియోగించబడతామనేటువంటి ఒక ఉత్తమ మాతృకగా తిరుగు కుటుంబముగా ఎందుకు మనం వాళ్ళని పిలుస్తూ ఈనాడు పండుగ కొనియాడుతూ ఉన్నామంటే, యోసేపు జీవితాన్ని చూడండి. బైబిల్ చెప్తుంది ఆయన నీతిమంతుడు. అందుకే మరియ తల్లిని బహిరంగంగా అవమానించటం ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన లైఫ్లో మనకి బైబిల్లో రాయబడినటువంటి వివరాల ప్రకారము ఏ ఒక్క నెగటివ్ పాయింట్ కానీ, ఒక రహస్య జీవితంలో ఉన్నటువంటి కొన్ని పాపాలు కానీ ఏది కూడా యోసేపు జీవితములో మనకి తెలియదు. మర్యాదలను తీసుకునే ప్రియులారా, ఒక ఉత్తమ భార్య ఎలా ఉండాలో, ఒక ఉత్తమ తల్లి ఎలా ఉండాలో, అలా దేవుని పరిశుద్ధాత్మ వలన అభిషేకింపబడినటువంటి ఒక సుమాతృకగా ఆమె ఉంది. కాబట్టి ఆమె జీవితంలో ఎటువంటి ఒక మనిషి అనుసరించలేనటువంటి ఇంకొక కోణం మరియ తల్లి జీవితంలో లేదు. ఎందుకంటే ఎలిజబెత్ వెలుగుతూ ఉంది కదా, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నువ్వు. మూడో వ్యక్తి యేసుక్రీస్తు. మీకు తెలుసు, పాపము తప్ప అన్ని విషయాలలో మానవుల వలె జీవించినటువంటి ఒక మనిషి. ఒక విషయం మాత్రం కాదు, బహిరంగమైనటువంటి పరిచర్యలో కానీ, తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్లో కానీ ప్రియులారా, ఏ ఒక మనిషి కూడా ఆచరించగలిగే ఒక దైవ మానవ సంగమం. అందువలన ఒక బాధ్యత కలిగిన భర్తగా, బాధ్యత కలిగిన సాగుడు తండ్రిగా యోసేపు జీవించిన జీవితం ఏ ఒక పురుషుడు అనుసరించగలిగే ఒక సుమాతృక. ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా మరియ తల్లి జీవితం ఏ స్త్రీ అయిన జీవితములో అనుసరించగలిగే అంత ఉత్తమ ఉదాహరణం. ఒక కుమారుడుగా 30 వయస్సు వరకు నజరేతునకు తిరిగి వచ్చి, అనగా మన లుకా సువార్త 2వ అధ్యాయంలో 50-51 చదివితే అక్కడ యేసుక్రీస్తు తన తండ్రిదండ్రులతో తిరిగి నజరేతునకు వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై జీవించును. ఆయన ప్రజల ఆదరాభిమానాలు, దేవుని అనుగ్రహముల వలన ఆయన బలపడి ఎదిగి దృఢకాయనాయను అని వాక్యం పలుకుతూ ఉంది. విచ్ మీన్స్ తల్లిదండ్రుల్ని అనుసరించే ఒక కుమారుడు. అందుకే ఈ తిరుక్కుటుంబ మహోత్సవం ఈ 2025 సంవత్సర డిసెంబర్ నెల చివరి ఆదివారం మనం కొనియాడుతూ ఉండగా, మనకి ఈ నూతన సంవత్సరం 2026లో ప్రవేశించబోతూ ఉండగా, లోకములో ఉన్న ప్రతి మనిషికి ఒక బెస్ట్ మోడలే, బెస్ట్ ఎగ్జాంపులే యోసేపు, మరియ తల్లి, యేసుక్రీస్తు. అందుకే ఈనాటి మొదటి పట్టణం గ్రంథం 3వ అధ్యాయంలో పిల్లలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా అనుసరించాలి, మీ తండ్రి మీ తల్లి ముసలి వయసులో వాళ్ళకి మతిమరపు వచ్చినా, మది చెల్లించిన, విచ్ మీన్స్ ఈవెన్ ద యువర్ ఫాదర్ అండ్ మదర్ గోస్ మ్యాడ్, అయినా సరే ఓర్పుతో సహనముతో మీ తండ్రిని ప్రేమించమని,
పిల్లరా, మనకి మొదటి పట్టణం తెలియజేస్తూ ఉంది. అదే మాటనే యావే దేవుడు 4వ ఆజ్ఞ, మీరు మీ తల్లిదండ్రులు గౌరవింపవలయును అనేటువంటి ఒక అంశం మనకు నేర్పిస్తూ ఉంది. సువిశేష పట్టణం ఎంత చక్కగా మత్తయి సువార్తలో శిశువునకి ఒక హాని కలగబోతూ ఉంటుంది, తల్లికి హాని కలగబోతూ ఉంటుంది, కుటుంబానికి ఇబ్బంది రాబోతూ ఉంది అనే విషయాన్ని దేవదూత తెలియజేసినప్పుడు పిల్లరా, శిశువుని తల్లిని తీసుకుని ఐగుప్తునగా పారిపోతున్న ఒక యోసేపు, మళ్ళా హెరో చనిపోయిన తర్వాత ఆల్ ద వే మళ్ళీ తిరిగి తీసుకుని నజరేతునకు వచ్చే ఒక పరిస్థితి, ఇవి అన్ని ప్రియులరా ఈ తిరుక్కుటుంబ మహోత్సవం నాడు పఠనాలుగా మనం వినబోతూ ఉండగా, వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా ప్రియులరా, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. కానీ ఈ తిరుక్కుటుంబ సుమాత్రగా ప్రతి ఇంటికి ఒక మంచి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పాపము లేని, పాప మరక్కలు లేని, లోక ఆశలు లేని, పూర్తిగా దేవుని చేతిలో అర్పించబడినటువంటి 3 ప్రాణాలే. అందువలన ఈ సబత దినం, ఈ సండే, ఈ పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉండగా ప్రియులారా, వారి జీవితాలు చాలా త్యాగముతో, వేదనలతో, కన్నీటితో, కష్టాలతో కూడినదే. యోసేపు జీవితం అంత సులువైనది కాదు, మరియతల జీవితం అంత సులువైనది కాదు, యేసు జీవితం అంత ఈజీ బెడ్ ఆఫ్ ప్రాసెస్ కాదు. అయినా సరే దేవునికి అంకితమైన జీవితం జీవించిన వారు మన కుటుంబానికి కూడా ఒక మంచి మోడల్గా, ఎగ్జాంపుల్గా ఉండాలని ఆ తిరు కుటుంబ ప్రార్థన సహాయం కోరుకుంటూ, ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి కోడలుగా బహుశా మనము ఉండలేకపోతే, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా మనము జీవించలేకపోతే, తల్లిదండ్రులు గౌరవించే ఒక కుమారుడుగా, కుమార్తెగా ఉండలేకపోతే, ప్రభువా 4వ ఆజ్ఞకి విరుద్ధంగా మేము చేసిన పాపములు మన్నించండి, మా తప్పులు పరిహరించండి, శిల రక్తం మమ్మల్ని కడగండి ప్రభువా అని మన పాపములు ఒప్పుకుంటూ వినయముతో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసేదిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై దయచూపుము. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆదర్శ కుటుంబం
మనకిచ్చిన అన్ని రకరకాల ఉత్తేజమును ప్రేరణను పెట్టి ఆ త్రియగ దేవునికి మహిమగానం పడుకుంటూ చప్పట్లతో ఆనందముతో త్రియగ దేవుని మనం కనపరుచుకుందాం. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. వెళ్ళిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శము అనుసరించుచు మేము మానవ ప్రేమలోని పావిత్ర్యమును, కుటుంబపు విలువ గొప్పతనమును గ్రహించి సందర్శింతుముగాక. కడనని స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు, 12వ వచనం నుండి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలయును. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే, తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడగినట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పిన నీవు ఆధారముతో చూడవలయును. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసిపెట్టును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ఆ ఓ ఆగమ సహవాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. ఆగమ సహవాసము దూరమైనచో అన్నియుండి ఏమి మనము లేని వారమే. క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం, క్రీస్తు వేదమే పరమరాజ్య సోపానం. విరాజిల్లు వటవృక్షం ఈ వాక్యమే. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. దివ్య గ్రంథ పూజితం మా జీవితం, క్రీస్తు ప్రభుని బోధనం మా ప్రార్థనం. ఆ ఓ రెండవ పట్టణము పునీత పౌలు కొలీసులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఇంకొకని మీద ఏదో ఒక మనస్తాపమును కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమించవలెనని మిమ్మును ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు.
క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపుడని, ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరముగా ఉండు పిలువబడితే కనుక కృతజ్ఞతులై ఉండడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెనని పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుడు, బుద్ధి చెప్పుకొనుడు, కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేది ప్రతి కార్యమును లేక మీరు చెప్పేది ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. భక్తులారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీ మీద తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలానా వారికి అధైర్యము కలుగవచ్చును కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రవహించే జీవధార అవని చెంతకు ప్రయాణించే లోకకర్త మరియ కౌగిట. ప్రవహించే జీవధార అవని చెంతకు ప్రయాణించే లోకకర్త మరియ కౌగిట. కురిపించే ఆత్మజల్లు దీన మనకులా, కురిపించే ఆత్మజల్లు దీన మనకులా. వికసించే అమర స్వరము విశ్వమంతటా, వినిపించే అమర స్వరము విశ్వమంతటా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయించే నేడు మనకు రక్షకుడు, ప్రభవించే పుడమిలో నా నీతి వాక్యము. ఉదయించే నేడు మనకు రక్షకుడు, ప్రభవించే పుడమిలో నా నీతి వాక్యము. ప్రణుతించే జీవకోటి ప్రేమ రూపుని, ప్రణుతించే జీవకోటి ప్రేమ రూపుని. వికసించే సర్వజగతి వింత కాంతితో, వికసించే సర్వజగతి వింత
కాంతితో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉంటునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 13 నుంచి 15 వరకు మరియు 19 నుంచి 23 వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదక్కునుచూ ఉండున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించును. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించు వరకును అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనములు నెరవేరుటకు ఇట్లు జరగను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందు యోసేపునకు ప్రభుదూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తీసుకుని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము, ఏలైనా బిడ్డను చంపదలచినవాడు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్ఖలా యూదయ దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు యోసేపు భయపడను. కలలో హెచ్చరించబడిన ప్రకారము యోసేపు గలీలియ సీమయందుకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనను. అతడు నజరేతు నివాసి అని అనబడును అనే ప్రవక్త ప్రవచనమును నెరవేరినట్లు ఇది జరగను. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమలారా, క్రైస్తవులందరికీ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి భార్యాభర్త దంపతులకి కుటుంబ జీవిత మహోత్సవం తెలియజేస్తూ ఉన్నాము. ద ఫీస్ట్ డే ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ. ఈనాడు దేవుని వాక్కు ప్రతి ఒక్క భార్యని, ప్రతి భర్తని, పిల్లల్ని ఉద్దేశించి మనం వినబోతున్నాం. యోజప్ప మరియ తల్లి యేసుక్రీస్తుని ఆధారం చేసుకుంటూ వారి పవిత్ర కుటుంబ జీవిత సుమాత్రికను అనుసరించటానికి. అందువలన ఈ పవిత్ర కుటుంబ ప్రార్థన సాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం.
ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ఆదాము ఏవమలు దీవించి పెక్కుమంది పిల్లలను కని భూమిని వశం చేసుకోమని నీవు దీవించినావు. గర్భఫలం దేవుని ఆశీర్వాదము, తనయుడు దేవుని బహుమానమని వాక్యం పలుకుతుందయ్యా. నీవిచ్చినటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి, నీవిచ్చినటువంటి జీవిత సహభాగిని బట్టి, నీవిచ్చినటువంటి పిల్లల్ని బట్టి ప్రభువా, ఈ తొలి కుటుంబ మహోత్సవం నాడు మీకు వందనలు అర్పిస్తూ క్రైస్తవులందరి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాకు ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచునుగాక, ప్రతి భర్తని బలపరచునుగాక, ప్రతి తండ్రిని బలపరచునుగాక, ప్రతి భార్యని బలపరచునుగాక, ప్రతి తల్లిని బలపరచునుగాక. కుటుంబానికి ఆదర్శమైనటువంటి వాకు ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు ఈ యొక్క కుటుంబ సభ్యుల కోసం, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించబడుకుంటున్నాము. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసనమున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపును ఎందుకు ఒక ఉత్తమ ఇంటి యజమాని అని, ఒక ఉత్తమ భర్త అని మనము తీసుకుంటూ ఉన్నామంటే, వాక్యం పలుకుతుంది మత్తయి సువార్త 1:19 యోసేపు ఒక నీతిమంతుడు అని బైబిల్ చెబుతుంది. అబ్రాహాము నీతిమంతుడు అని బైబిల్ పిలుస్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణింపబడిన వారు తక్కువ మంది ఉన్నారు. అనగా దేవుని ఎదుట స్వీకార్యమైనటువంటి వాళ్ళు. అందువలన మనం ఈనాడు యోసేపుని నీతిమంతులుగా మనం పరిగణిస్తూ ఉండగా, ప్రదానం చేయబడినటువంటి కన్యక, యోసేపుతో వివాహ ఉత్పన్నమునైనటువంటి కన్యక మరియమ్మ, వారు ఇరువురు కాపురం చేయక మునుపే గర్భవతిగా ఉంది అనే విషయాన్ని గ్రహించి ఆమెని బహిరంగంగా అవమానించటం ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించడానికి నిర్ణయం తీసుకున్నారు అని బైబిల్ చెప్తుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పరువు తీస్తాం, అన్ని బయట పెడదాం. కానీ యోసేపు నీతిమంతుడు అగొట్ట వలన మరియమ్మ రహస్యంగా వదిలిపెడతాము అని అనుకున్నారు. అలాంటి నీతిమంతుడు కనుకనే పిల్లరా కేబేస్ మనస్కుడు కలలో నిద్రలో ఉన్న జోసెఫ్ని కనిపించి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి నువ్వు ఏమాత్రం భయపడవలదు. ఆమె గర్భవతించినది పరిశుద్ధాత్మ ప్రభావం వలన మాత్రమే అని సందేశము తెలియజేసినప్పుడు, నిద్రలో నుండి లేచిన యోసేపు మరియమ్మని భార్యగా స్వీకరించాడు అని మనం చదువుతూ ఉన్నాం. పిల్లరా, తన ఇష్టానికి విరుద్ధంగా దేవుని చిత్తానికి శిరములు ఉంచి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి జీవించటానికి, కుటుంబ బాధ్యత తీసుకోవటానికి, భార్య అయిన మరియమ్మను చూసుకోవటానికి, యేసు క్రీస్తుని ప్రేమించి చూసుకోవటానికి తన జీవితాన్ని సమర్పించినటువంటి ఒక ఉత్తమ సుమాత్రక పునీత యోసేపు గారు. రెండవదిగా, ఈ పవిత్ర కుటుంబానికి వెన్నపూసగా ఉన్నటువంటి రెండో వ్యక్తి మరియమ్మ. బిడ్డలారా,
ఆమె ఎంత నిష్కళంకమైనటువంటి స్త్రీ అంటే, దూత వచ్చి ఈ మంగళ వార్త అందించినప్పుడు, నేను పురుషుని ఎదగను కదా, ఎందుకంటే నేను ఒక కన్యకని అని తెలియజేస్తుంది. వివాహ వయస్సు వచ్చిన ఒక స్త్రీ నేను కన్యకని, నాకు ఏ పురుషుతో సంబంధం లేదు అని తెలియజేస్తా ఉంటే అది ఆమె క్యారెక్టర్ని చూపిస్తూ ఉంది అండి. ఎందుకంటే ప్రియులారా, ఆమె ఎందుకు ఆ క్యారెక్టర్ అంత బాగుంది అంటే, యోసేపు లాగా మరియమ్మ కూడా దేవుని కృపకి, దేవుని అనుగ్రహమునకు, దేవుని ఆశీర్వాదాలకు ఆమె పాత్రురాలుగా మారింది. అందుకే పరిశుద్ధమైన సువిశేషం లూకాసు వార్త 1వ అధ్యాయము 28 వచనం మనం చూస్తే, అక్కడ దూత లోపలికి వచ్చి ఏం చెప్తుంది అంటే 28వ వచనంలో, అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనే సందేశం. విచ్ మీన్స్ దైవానుగ్రహం వలన పరిపూర్ణత కలిగినటువంటి, నింపబడినటువంటి ఓ స్త్రీ అని అర్థం. ప్రియులారా, దైవానుగ్రహం వల్ల నింపబడటం అంటే అదంతా సులువైనటువంటి పని కాదు. బైబిల్లో ఏ ఒక్కరిని కూడా దైవానుగ్రహం వలన నింపబడిన ఓ స్త్రీ అని ఎవరిని దేవదూతలు అదే సంబోధన చేయలేదు. అందుకే అలాంటి ఒక దైవానుగ్రహం వలన నింపబడినటువంటి ఈ స్త్రీ ఎలిజబెత్ అమ్మని సందర్శించినప్పుడు ఆమె ఏమంటూ ఉంటుంది, ఇదిగో ప్రభు యొక్క తల్లి, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావటం నాకు ఎలా ప్రాప్తించినది అంటే, హౌ బ్లెస్డ్ ఆర్ యూ. See, blessed are you among women, and blessed is the fruit of your womb. And why is this has happened to me, that the mother of my Lord comes to me? అనగా యేసుక్రీస్తు యొక్క తల్లిగా ఉండటానికి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఈ దేవానుగ్రహంతో నింపబడిన ఈ స్త్రీ నా దగ్గరికి రావటం నాకు ఎలా ప్రాప్తించును అనగా, ఒక తిరు కుటుంబానికి ఉత్తమ ఉదాహరణమైనటువంటి ఒక తల్లి మరియమ్మ, ఇంటి యజమానురాలు మరియమ్మ. అందుకే ఈనాడు పరిశుద్ధ బలిభోజ ప్రారంభంలో నేను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, ఇలా క్రికెట్ అయినా, ఫిల్మ్ అయినా, స్పోర్ట్స్ అయినా, గేమ్స్ అయినా, లిటరేచర్ అయినా, ఇప్పుడు ఎన్ని రకరకాల సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ మనకి ప్రపంచంలో ఉంటే అన్నిటిలో మనకి ఒక్కళ్ళ, ఇద్దర, ముగ్గుర ఐకన్స్ ఉంటారు, ఆదర్శమూర్తులు ఉంటారు. అనగా వి లుక్ అప్ టు దెమ్. వారే మనకు ఉత్తమ ఉదాహరణం, వారే మనకు రోల్ మోడల్స్ అన్నమాట. కానీ వారికి పర్సనల్ లైఫ్లో మనం చూస్తే వారందరూ పర్సనల్ లైఫ్లో రోల్ మోడల్స్ కాకపోవచ్చు. బయట స్టేజ్ మీద, టీవీ ముందు, బయట ప్రపంచం ముందు వారందరూ ఉత్తమ మాతృకలే, ఎందుకంటే దే ఆర్ సో టాలెంటెడ్. కానీ పర్సనల్ లైఫ్లో వచ్చినప్పుడు మేబీ ఎన్నెన్నో వీక్నెసెస్ కానీ, బలహీనతలు కానీ, లోటుపాట్లు కానీ ఉండవచ్చు. కానీ యోసేపు మరియమ్మల ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, వారు నీతిమంతులు అని పిలువబడినటువంటి ఒక పురుషుడు, అనుగ్రహ పరిపూర్ణులైనటువంటి ఒక స్త్రీ. అందువలన వారి జీవితంలో రహస్యమైన, పరస్యమైనటువంటి ఒక లోటుపాటు అక్కడ లేదు, ఒక పాప జీవితం అయితే లేదు, ఎటువంటి ఒక నెగటివిటీ అక్కడ లేదు, వీక్నెసెస్ లేదు ప్రియబిడ్డలారా. అందుకే వారు లోపల బయట సైన్, దాపరికాలు ఏమీ లేవు. అటువంటి ఒక జీవితం ప్రియులారా జీవిస్తున్నటువంటి ఈ దంపతులు యోసేపు మరియమ్మలు మనకి ఉత్తమ ఉదాహరణమని అందుకే బయలు తెలియజేస్తూ ఉంటుంది. ఇంటి యజమానిగా, భర్తగా యోసేపు,
ఇంటి యజమానురాలుగా, ఒక మంచి భార్యగా, ఉత్తమ స్త్రీగా మరియమ్మ. అందుకే ఈ దంపతులకే తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని పెంచే బాధ్యత అప్పగించారు. చూడండి, అందువలన వీరి ఇరువురి ప్రియ సహోదరి సహోదరులారా ఏం చేశారంటే, వారి కుటుంబ జీవితం, యేసుక్రీస్తుకు పెంపక విధానం అవి అన్నీ కూడా మోషే ధర్మశాస్త్ర గ్రంథమును ఆచరించి యూదుల ఆచారాలన్నీ తూచా తప్పక పాటించి ఉత్తమ కుటుంబంకి సుమాత్రగా అయినటువంటి ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా వారు యేసు క్రీస్తుని కనిపించారు. యేసు క్రీస్తుని పైకి తీసుకొచ్చారు. అందుకే పిల్లరా మనము సిరా గ్రంథం 30వ అధ్యాయము మనం 1-2 చదివితే, బాలుడిని చిన్నప్పుడే వారు నడవలసిన మార్గములో మీరు క్రమశిక్షణలో నడిపిస్తే పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా వాడు ఆ అలవాటును వీడిపోడు అని అందుకే బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. యాక్చువల్ ఎగ్జాంపుల్ చెప్పాలని మీరు వెళ్ళారా, యేసు క్రీస్తుని 8వ రోజులు మొదలుకొని స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలలో మోషే ధర్మశాస్త్ర చట్ట ప్రకారము, యూదుల ఆచార ప్రకారము పిల్లగా ఈ తల్లిదండ్రులు పైకి తీసుకొచ్చారు. మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 22, 23, 24 మనం తీసుకుంటే అక్కడ ఆచార విధి ప్రకారము యేసు క్రీస్తుని దేవాలయం తీసుకుని వచ్చి షిమియోను చేతిలో హస్తములో కానుక సమర్పించి దేవునికి ఈ బాలయేసుని సమర్పించే ఒక సమర్పణ అక్కడ జరుగుతూ ఉంటుంది. యోసేపు మరియమ్మలు యేసుక్రీస్తుని తీసుకొచ్చి 8వ నాడున దేవునికి కానుకగా సమర్పిస్తున్న ప్రియబిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయం వెళ్ళగా మనం 22 నుంచి 24 వరకు ఒక్కసారి విందామా. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. దీన్ని బేస్ చేసుకుంటే మనము యేసుక్రీస్తు జీవితము, పెంపక విధానాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. విందామా. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చూడండి, మోషే చట్ట ప్రకారమే నియమములో రాయబడినట్లే 8వ దినం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని ఈ దేవాలయములో ఆదర్శ దంపతులను యోసేపు మరియమ్మలు సమర్పిస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దామా. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. పిల్లరా, మనము ఈ 2 గువ్వలనైనను లేదా పావుర పిల్లలనైనను బలి సమర్పించుటకై అక్కడికి వెళ్ళిరి అంటే, గువ్వలను పావురాలను కానుక సమర్పించేది పేదవాళ్ళే. ఎందుకంటే పశువులను, మేకలను, జంతువులను కానుక అర్పించేది పెద్ద పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ధనవంతులు. ఇది పేదల కానుక అని మనం నిర్గమకాండం తీసుకుంటే 13వ అధ్యాయంలో పిల్లరా మనం 1-2 చదువుతామా. నిర్గమకాండం 13వ అధ్యాయంలో 1-2 వచనాలలో అక్కడ రాయబడినట్లే ఈ కార్యములు జరుగుతూనే ఉన్నాయి. విందామా. ప్రభు మోషేతో, ఇశ్రాయేలీయులలో పుట్టిన తొలిచూలు సంతతి నెల్లా నాకు అంకితము చేయుము. మానవ సంతతి అయిననేమి, పశు సంతానమైననేమి మొదట పుట్టినది నాదే అగును అనెను. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పిల్లగా దేవునికి అర్పించవలసినటువంటి ఒక బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, తొలిచూలు మగబిడ్డని. అందుకే చట్ట ప్రకారము యేసుక్రీస్తుని దేవాలయంలో సమర్పించడానికి తీసుకొస్తున్నారు. విచ్ మీన్స్
ఆచార విధులన్నీ నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, మోస చట్ట ప్రకారములు అన్ని నిర్వహించే తల్లిదండ్రులు, యూదుల ఆచారం అన్ని పాటించే తల్లిదండ్రులు. ప్రియలారా, అలాంటి బాధ్యత కలిగిన తల్లిదండ్రులకే యావే దేవుడు యేసుక్రీస్తుని అప్పగించాడు. అందువలన అన్ని విషయాలలో ఈ ఆచార విధి క్రమశిక్షణకి అనుకూలంగా ప్రియులరా యేసుక్రీస్తుని, ఈ నీతిమంతుడిని యోసేపు, అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి మరియమ్మ పెంచారు. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి వారు యేసుకు ధరిపించిన అలవాటు పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆయన మరిచిపోలేదు. మనం చిన్నప్పుడు చూసుకున్నాం కదా, మన లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం 41 ముందుకు చదివితే అక్కడ యేసుక్రీస్తు 12 ఏళ్ళు ప్రాయం గలవాడైనప్పుడు దేవాలయంలో తప్పిపోయినటువంటి సంఘటన ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు దేవాలయం తప్పిపోయారు అడిగితే పిల్లరా అక్కడ కారణం ఉండదు. చదువుతామా? 2వ అధ్యాయం 41 నుంచి చదువుతామా? ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ళు వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచార ప్రకారము పండుగకు వెళ్ళిరి. చాలు చూడండి, యేసుక్రీస్తుకు 12 ఏళ్ళే. 12 ఏళ్ళు వచ్చినప్పుడు మాత్రం కాదండి, ఆచార విధి ప్రకారము ప్రతి సంవత్సరం దేవాలయమునకు వెళ్ళేవారు. విచ్ మీన్ సంవత్సరం ప్రతి యూదుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి కానుకలు అర్పించటము, పండుగలు కొనియాడటము యూదుల విధి. దాని ప్రకారం అక్కడ వాక్యం పలుకుతుంది, ప్రతి సంవత్సరం దేవాలయం వెళ్ళేవారు, పండుగ చేసుకున్నటువంటి వారు. యేసుక్రీస్తుకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు విచ్ మీన్స్ 12 సార్లు బహుశా వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి పండుగలు చేసుకున్నటువంటి వారు. అలా ఆచార విధి ప్రకారమే యేసుక్రీస్తుని పెంచారు. కాబట్టి పిల్లరా ఆ అలవాటు ఇంటిలో వారు చూసుకుంటూ వచ్చారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే నీతిమంతుడైనటువంటి యోసేపు, అనుగ్రహ పరిపూర్ణైనటువంటి తల్లి మరియమ్మ, అంత ఆదర్శ దంపతులు నీతిమంతులైనప్పటికీ, అనుగ్రహ పరిపూర్ణత కలిగి ఉన్నప్పటికీ వారి ఆచారము, విధి, ప్రాక్టీసెస్ ఏది కూడా తప్పిపోకుండా అన్నిటినీ పాటిస్తూ యేసుక్రీస్తుని పాటింప చేసేలాగున ఆ క్రమశిక్షణలోనే వారిని పెంచారు. ప్రియబిడ్డలారా, అనే సంథింగ్ ఈస్ వెరీ అమేజింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పి ప్రియబిడ్డలారా. మరి ఇంకొక విషయం చెప్పిన, మనం ఇక్కడ 51, 52 మనం చదువుతామా? అక్కడ యేసుక్రీస్తుకి తల్లిదండ్రులకి విధేయులై జీవించినట్టు సంఘటన కూడా ఉంటుంది. విచ్ మీన్స్ అటువంటి గొప్ప దంపతులకి యేసుక్రీస్తు విధేయుడై జీవించాడు అని ఈ యొక్క అంశం ఒక ఇంట్లో నుండి ప్రతి బిడ్డకి, పిల్లలకి, మనవడు మనవరాలకి ఇది ఒక మంచి ఉత్తమ ఉదాహరణమే. విందామా? అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ. చూడు, యేసుక్రీస్తు తల్లిదండ్రులతో తిరిగి నజరేతునకు వచ్చి ఆయన తల్లిదండ్రులకు విధేయులై జీవించును. విధేయత కలిగిన వాడుగా, ఒబీడియన్స్ కలిగిన వాడుగా, తల్లిదండ్రుల మాటలకి గౌరవం ఇచ్చేవాడుగా పెరిగి పెద్దవాడైన ఒక పలుకుతూ ఉంటుంది. విచ్ మీన్స్ పిల్లరా యేసుక్రీస్తు బహిరంగ పరిచయ ప్రారంభం 30 సంవత్సరం. విచ్ మీన్స్ 30 ఏళ్లుగా తల్లిదండ్రులకు విధేయుడై ఒబీడియన్స్గా యేసుక్రీస్తు పెరిగాడు. నజరేతుకు తిరిగి వచ్చాడు. ఇది ప్రతి ఇంట్లో ఈ రోజులలో అవసరమైనటువంటి అంశమే. అనేక మంది పిల్లలు చదువు నడుస్తూ ఉండగానే, స్కూల్లో కాలేజీలో ఉండగానే అమ్మ మాటకి విలువ లేదు, తండ్రి మాటకి గౌరవం లేదు, అమ్మ నాన్న పట్టించుకోరు,
వాళ్ళకంటే ఫ్రెండ్స్ ముఖ్యం, డబ్బు ముఖ్యం, షాపింగ్ ముఖ్యం, ఎంజాయ్మెంట్ ముఖ్యం, మందులు, మత్తు పదార్థములు, ఇటువంటి అన్ని అలవాట్లకు పడి గుడి లేదు, బడి లేదు, చదువు లేదు, బంధువు లేదు, చుట్టాలు లేదు, బంధుత్వం లేదు, అలాంటి ఒక పరిస్థితిలో యువకులు పాడైపోతూ ఉండగా, పిల్లలు పాడైపోతూ ఉండగా ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జీవిత యాత్ర, ఆయన విధేయత ఎంతో అవసరమైనటువంటి ఒక విషయం ప్రియులారా. అందుకే ఈ యోసేపు మరియమ్మల యేసు జీవితం ఆదర్శ కుటుంబ జీవితమని, అందరూ అనువర్తించగలిగే కుటుంబ జీవితమని బైబిల్ తెలియజేస్తా ఉందండి. అందుకే శ్రీ సభ వీరిని పవిత్ర కుటుంబంగా ఒక మంచి సుమాతృకగా ఈనాడు పండుగని ఆడుతూ ఉంది అండి. చివరికి ఒక మాట పిల్లరా, మనం తీసుకున్నాం లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం 16వ తీసుకుంటే, యేసుక్రీస్తు దేవాలయానికి వెళ్ళి యెషయా ప్రవక్త మనం చదువుతున్నటువంటి సంఘటన అక్కడ ఉంటుంది. అక్కడ ఒక ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది, విందామా? తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విషయం గమనించండి ప్రియులారా, సాబతు దినం పరిశుద్ధముగా ఆచరించవలెను అనేది యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక నియమం. దేవుని ఏకైక కుమారుడు అయి ఉండి కూడా యేసుక్రీస్తు అలవాటు చొప్పున సరాసరి సాబతు దివసము దేవాలయమునకు వెళ్ళిరి. అలవాటు చొప్పున వెళ్ళిరి అనగా దేవుని కుమారుడు ఉండి కూడా తన తండ్రి రాసిచ్చినటువంటి ఆజ్ఞలను శిరస్సు వహించిన వాడు యేసుక్రీస్తు. తల్లిదండ్రులు పెంచినటువంటి ఆ పెంపక వీధిని ఆచరించేవాడు యేసుక్రీస్తు. సరాసరి పవిత్రమైనటువంటి దినము సబతు దినము ఆచరించేవాడు యేసుక్రీస్తు. అక్కడ ఒక మాట ఉంది, అలవాటు చొప్పున ఆయన దేవాలయమునికి వెళ్ళిరి, విచ్ మీన్స్ దేవాలయమునికి వెళ్ళి సాబత్తు పాటించే అలవాటులోనే మరియ తల్లి యోసేపు యేసుక్రీస్తుని పెంచాడు. ఆ అలవాట్లోనే పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా 30 ఏళ్ళ వయసు అయినప్పుడు కూడా సాబత్తు దేవాలయమునికి వెళ్ళి చదవటానికి లేచి నిలబడ్డాడు. అక్కడ యెషయా గ్రంథం ఆయనకు అందించబడినట్టుగా మనం ముందు చదువుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈనాడు ఈ పవిత్ర కుటుంబం, హోలీ ఫ్యామిలీ ఒక పర్ఫెక్ట్ మంచి ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి కుటుంబ సమస్యలకి మూల కారణం ఏంటంటే తండ్రియే, భర్తయే ఉత్తమ ఉదాహరణంగా లేదు, భార్యనే, తల్లినే ఒక ఉత్తమ ఉదాహరణంగా లేదు. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే అమ్మ నాన్న ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగాలతో కలిసిమెలిసి ఉండటం లేదో, ఏ ఇంట్లో అయితే వారు ప్రార్థన చేయటం లేదో, సరాసరి ఆదివారం గుడికి వెళ్ళే అలవాటు వాళ్ళకి లేదో, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ లేదో, సామాజిక క్రమశిక్షణ లేదో, తల్లిదండ్రుల గౌరవం లేదో, 10 ఆజ్ఞలు పాటించుకోకుండా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయిన పిల్లల వారి పిల్లలని ఆ క్రమశిక్షణలో పెంచలేరు. తండ్రి ప్రార్థన చెయ్యరు, పిల్లలు కూడా ప్రార్థనకి లేదు. తల్లి ప్రార్థన చెయ్యదు, పిల్లలు కూడా ప్రార్థన చేయదు. యథా రాజా తథా ప్రజ, తెలుగులో ఒక సామెత ఉంది కదా పిల్లలరా, అది యాక్చువల్లీ అనేక కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ కరిస్మాటిక్ ఒక టీచర్గా ఇన్నేళ్ళు సేవలో ఉండగా 100 కుటుంబాలు తీసుకోండి, 95 కుటుంబాలలో కూడా డైలీ కుటుంబ ప్రార్థన అనేటువంటి అలవాటే లేదండి. ఒక 60 కుటుంబాల వల్ల సరాసరి నిండు పూజలో పాల్గొనే అలవాటు, సబతు దినం పరిశుద్ధంగా ఆచరించే అలవాటు లేదండి. ఒక 80 కుటుంబాలలో తరచుగా పాప సంకీర్తనం కన్ఫెషన్కి వెళ్ళే అలవాటు లేదండి. ఇది ఇంట్లో అభివృలరా. నేను ఒక ప్రసంగంలో చెప్పాను, అదేంటంటే ఒక 100 మందిని తీసుకుంటే
కేవలం ఒక 5 మాత్రమేనండి మందు తాగే అలవాటు లేని వాళ్ళు. మందు తాగే అలవాటు లేనటువంటి వారు ఒక 100 మందిలో ఒక 5 ఉండవచ్చు. అంటే 95% మందికి డ్రింక్స్ అలవాటు ఉందండి. మన సమాజం అలా అయిపోయింది ప్రియబిళ్ళారా. టీవీలకు ప్రాముఖ్యత, మొబైల్ ఫోన్కు ప్రాముఖ్యత, ఇక ఎంజాయ్మెంట్కి ప్రాముఖ్యత. ఎటువంటి ఒక లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఒక తండ్రి, ఒక ఫాదర్, ఒక హస్బెండ్ పిల్లలని ఎలా క్రమశిక్షణలో, దేవుని మార్గములో, అదే ఆజ్ఞల ఆచరణలో పెంచగలుగుతారు? సేమ్ వే తల్లి, సేమ్ వే భార్య పరిపిల్లరా. అందువలన భర్త సరిగా లేకపోతే, భార్య సరిగా లేకపోతే, తల్లిదండ్రులు ఇద్దరు సరిగా లేకపోతే వలన పిల్లలని ఆ మార్గములో ఎప్పుడు మీరు పెంచలేరు. మరి పిల్లల మాట వినటం లేదు, వాడు గుడికి రావటం లేదు, వాడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, తల్లి అంటే తండ్రి అంటే గౌరవం లేదు, గొడవలు ఆడుతున్నాడు, దెబ్బలు ఆడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, చదవటం లేదు అని పిల్లల గురించి, మనవరాల గురించి మనకి చాలా మందికి అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. అనేక కంప్లైంట్స్. పిల్లల కంప్లైంట్స్ చెప్పటం మాత్రం కాదండి, పిల్లలు ఎవరిని అనుసరిస్తూ ఉన్నారు, ఎవరి మాత్రగా చూస్తూ ఉన్నారు. పిల్లలు అమ్మను చూస్తూ ఉంటారు, నాన్నను చూస్తూ ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళ అలవాటులే పిల్లల అలవాటు. అందువల్ల ప్రియలారా, కుటుంబం బాగుపడాలండి, పిల్లలు బాగుపడాలండి. మొదటిగా బాగుపడాల్సినది తండ్రి బాగుపడాలి, తల్లి బాగుపడాలి, భర్త బాగుపడాలి, భార్య బాగుపడాలి. వాళ్ళు బాగుపడితేనే, వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే పిల్లల్ని సరైనట్టు కరెక్ట్ మార్గంలో నడిపించగలిగే దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది ప్రియలారా. అందుకే యోసేపు మరియమ్మ యేసు జీవితం ఒక ఆదర్శ కుటుంబ జీవితం అని, వారి ఆదర్శ దంపతులని, ఆ కుటుంబం పవిత్ర కుటుంబం అని, హోలీ ఫ్యామిలీ అని చర్చ్ ప్రకటన చేస్తూ ఈనాడు ఈ హోలీ ఫ్యామిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అందువలన ఈ 2025 సంవత్సర ఆఖరి చివరి ఈ ఆదివారములో ఈ హోలీ ఫ్యామిలీని లోకవ్యాప్తమైన సకల క్రైస్తవ కుటుంబాలకి ఆదర్శంగా మనం తీసుకుంటూ వారి ప్రార్థన సహాయం కోరుకుందాం. అది సాధ్యమైనంత వరకు మన కుటుంబాలు ఆచరిస్తే, పాటిస్తే మనందరి కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, ఇంట్లో క్రమశిక్షణ ఉంటుంది, నీతిమంతులుగా మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు తయారవుతారు. మనం ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు వందనములు, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. యోసేపు నీతిమంతుడుగాను, మరియ తల్లిని దైవ అనుగ్రహంతో నింపబడిన స్త్రీగాను నీ ఎంపిక చేసుకుని నీ కుమారునికి తల్లిదండ్రులుగా నియమించుతివి. ఈనాడు ఆ పరిశుద్ధ త్రిత్వ కుటుంబాన్ని ఆదర్శమూర్తిగా తీసుకుని మేము ధ్యానిస్తూ ఉండగా, ఈ వాక్యం ఆలగిస్తున్న కుటుంబాలందరికీ, వింటున్న వారందరికీ ఈ కుటుంబం ఆదర్శ కుటుంబంగా మారును కాక. ప్రతి కుటుంబంలో దైవభయం, దేవభక్తి, దైవ ప్రేమ కలిగి ఉండును గాక. 10 ఆజ్ఞలు పాటించే ప్రతి కుటుంబం రక్షించబడును గాక. ఆ 10 ఆజ్ఞలలో ప్రతి కుటుంబ క్రమశిక్షణలో జీవింతులుగాక. ఈ మా ప్రార్థనలు యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియలారా, ఒక ముఖ్యమైన ప్రకటన గమనించండి. 2025 సంవత్సర చివరి రోజు డిసెంబర్ 31. ఈ డిసెంబర్ 31వ తారీఖున రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట సేపు కృతజ్ఞత దివ్య సప్రసాద ఆరాధన ఫాదర్ బెన్నీ గారు మీకోసం ఈ ఛానల్లో నడిపించబోతూ ఉన్నారు. అర్ధరాత్రి 0 అవర్లో దివ్య సప్రసాద ఎత్తి ఉంచినటువంటి ఆశీర్వాదముతోనే మనము 2025 ముగించి 2026లోకి ప్రవేశించబోతున్నాం. అలాగే అర్ధరాత్రి నూతన సంవత్సర పరిశుద్ధ బలిపూజ గురువులు మీకోసం అర్పించబోతూ ఉన్నారు. మీ అందరి ప్రార్థనలకు కానుక సమర్పించబోతున్నారు. కాబట్టి ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో రాత్రి 11 గంటలకి దివ్య సప్రసాద ఆరాధనను, 12 గంటలకి దివ్య బలిపూజలో పాల్గొని
దేవుడి ఆశీర్వాదం పొందవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏలాది దూడలనా ఏలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది తోడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? 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 సహోదరి సహోదరులారా, మనమర్పించి ఈ బలి సర్వశక్తిగల పెదైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. బిడ్డలారా, తిరుక్కుటమ మహోత్సవం కొనియాడుతున్న ఈనాడు ఈ అర్పణ బలిలో అపద్రాక్షరసములు, అలాగే లోకవ్యాప్తంగా వేల లక్షల కోట్ల మంది కుటుంబ సమస్యలలో, ఫ్యామిలీ ప్రాబ్లములో, పిల్లల ప్రాబ్లములో, భర్త ప్రాబ్లములో, భార్య ప్రాబ్లములో, అమ్మ నాన్న ప్రాబ్లములో ఉన్నారు. ఒక సమస్య లేని ఒక్క కుటుంబమైనా ఉండదు బిడ్డలారా.
కనుక యోసేపు, మరియమ్మ, యేసుక్రీస్తు ఆదర్శ పవిత్ర కుటుంబ మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు ఈ ఏలూరు ధ్యాన వడక మందిరములో మాతో పాటు సేవలో ఉన్నటువంటి గ్రహిస్త మా సేవకులందరినీ వారి కుటుంబాలను ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం. మా జపమాల రోసరి టీములో చేరి వేల కుటుంబాలు మధ్యస్థ ప్రార్థనలో ఉన్నారు. వారందరి కోసం ప్రార్థిద్దాం. అలాగే ఎంతో మందిని రోజు కలుస్తూ రకరకాల ప్రాంతాలలో ప్రోగ్రాములో కలుస్తూ ఫోన్ చేస్తూ వారి వ్యక్తిగతమైనటువంటి ఎన్నో సమస్యలు కుటుంబంలో ఎదురవుతూ ఉండగా దానికి పరిష్కారము లేక చచ్చిపోవాలని, పారిపోవాలని, విడాకులు తీసుకోవాలని, ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని, అమ్మ నాన్న దగ్గర నుంచి పారిపోవాలని, సూయిసైడ్ చేసుకోవాలని, ఇంకా పెళ్ళే నాకు వద్దు అని ఈరోజు ఎన్నెన్నో తలంపులతో, పాపాలతో, ఇబ్బందులు, కష్టాలు ఉన్నటువంటి మన బిడ్డలందరినీ సమర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని, స్పాన్సర్ చేసేవారిని, ఈ ధ్యాన వడక మందిర నిర్మాణం కోసము ఎవరెవరైతే మనకు దాతలుగా స్పాన్సర్స్గా నిలబడుతూ ఉన్నారో వారందరినీ, సెంటర్ కోసం చేతులెత్తి ప్రార్థించే వారిని ఈ తిరుకుటుంబ ప్రార్థనా సహాయానికి సమర్పించుకుంటూ యోసేపు, మరియమ్మల, యేసుక్రీస్తు జీవితం, వారి మధ్యస్థ ప్రార్థన సహాయం ఈ కేంద్రానికి, ఈ కుటుంబానికి, మీరందరికీ ఆశీర్వాదముగా, శక్తిగా, బలముగా రావాలని ఈ అర్పణ వేళలో మనం ప్రార్థిద్దాం. భార్య భర్తలు విడిపోకుండా, కుటుంబం శిథిలం అవ్వకుండా, సైతాను పవిత్రమైన కుటుంబాన్ని నాశనం చేయకుండా ఎలవేళలా యేసుక్రీస్తు పవిత్ర హృదయములో బదులపరుచుకుంటూ మరియతల విమల హృదయములో స్థానమిచ్చి ప్రతి కుటుంబాన్ని కాపాడమని వారి ప్రార్థనలు, విన్నపాలు, వాసులు, కోరికలు అన్నీ సమర్పించుకుంటూ ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తమో, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యముల ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించును. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గురించి గుర్తింపగలుగుచున్నాము. ఆయన ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోను, అధిదూతలతోను, భద్రాసనములతోను, అధిపతులతోను, పరలోక దళములన్నిటితోనేకమై మహిమా గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా
బిడ్డలారా, హోసాన గానం పాడుకుంటూ త్రిత్వేక దేవుణ్ణి ఈ తిరుక్కుటుంబ మహోత్సవం నాడు ఘనపరచి మహింపరచి ఆరాధించుకుందాం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున. జయ జయ ధ్యానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రియబిడ్డలారా, మనం ఈ నడుపు పూజలు ప్రవేశిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మయే మరియ తల్లిని, యోసేపును, యేసుక్రీస్తుని అభిషేకించినది. ఆ ఆత్మయే వారిని నడిపించినది. అందుకే బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానస్నానం ద్వారా, భద్రాభ్యాంగం ద్వారా ఈ ఆత్మను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ దేవుని వెలుగులో, దేవుని మార్గములో మనం ఉంటే మనము కూడా ఆదర్శవంతమైన మంచి కుటుంబ జీవితం జీవించగలుగుతాం. కానీ మనము రకరకాల పాపములో, శోధనలో, చెడు అలవాటులలో మనం పడి ఉంటే ఈ ఆత్మ మనలో ఏమాత్రం పని చేయదు. అప్పుడే కుటుంబాలలో, సంఘములో అబద్ధాలు, మోసాలు, సోమరితనము, పాపము, గొడవలు, ఇబ్బందులు అన్నీ అవుతాయి. అందులో ఈ నడపూజలో మనం మన మాటలను, మన క్రియలను, మన బాధ్యతలను అన్నీ ఒక్కసారి పరిశీలించుకొని, ప్రభువా, ఆత్మ అంటే అది ఏదో ఒక మాట కాదని, పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక కట్టు కదని అనుకోకుండా అది యథార్థంగా ప్రతి మనిషిని నీతి మార్గంలో నడిపించడానికి దేవుడిచ్చే శక్తి అని, ప్రతి కుటుంబాన్ని నీతిమంతులుగా నడిపించే దేవుని ఆత్మ ప్రభావమని, మనతో నిరంతరం ఉండిపోయే త్రియేక దేవుని సాన్నిధ్యమని గుర్తుంచుకుంటూ మన శరీర, మనస్సు, ఆత్మలను ఆ ఆత్మకు అంకితం చేసుకుంటూ ఈ నడుపూజలో ఆ ఆత్మ నుంచి ఎప్పుడు దూరం కాకుండా ఆ దేవుని సన్నిధిలోనే జీవించే కృప కోసం ప్రార్థిద్దాం. పావన పిత, నిర్మగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా కన్యమరియ సుతుడా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా కన్యమరియ సుతుడా ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తు శిలువ పాటుల మరణమును ఉత్థానమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర త్రిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. ఆయన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచుని కుమారుని ఈ బలిని స్వీకరింపుము. ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, జయరావు పొలిమల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠగణ్యులు, సాధారణ గ్రహస్థ క్రైస్తవులందరినీ విశ్వాసమందును, ప్రేమయందును, వాక్యమందును వారిని స్థిరపరచి యోసేపు మరియమ్మల యేసుక్రీస్తు ఆదర్శ కుటుంబములాగా ప్రతి కుటుంబాన్ని తీర్చిదిద్దామని ప్రతిమాలుకొనుచున్నాం. ప్రభువా, ఉత్థానముకు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మీరు ముఖ్యంగా ఈనాడు ఈ తిరుక్కుట మహోత్సవ పూజ పెట్టించిన వారిని, స్పాన్సర్ చేసే కుటుంబాన్ని, సేవలు పరిచయలు మా కుటుంబ సభ్యులందరినీ, వారి అవసరాలను, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలలో, అప్పులో, గొడవలలో, విడాకులలో, ఎన్నో రకరకాల ఫ్యామిలీ కుటుంబ ప్రాబ్లంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు ప్రార్థనా సహాయం ద్వారా విడిపించమని, సైతాను వల నుండి వారిని కాపాడమని, వారి సంతోషముతో ఆనందానికి సాక్షిగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, లోక ఆశల వలన, లైంగిక దాహం వలన, ధనంపై అమిత ఆశ వలన, సోమరితనం వలన, రకరకాల పాపాల వలన సైతాను ఎన్నో కుటుంబాలు నాశనం చేస్తూ గొడవలకి, ఇబ్బందులకి దారితీస్తూ ఉండగా, సైతానికి, లోకానికి సంబంధమైన సకల కార్యములు ఈ పరిశుద్ధ బలి పూజలో బంధించబడునుగాక. ప్రభువా, సత్యం మాత్రమే పలికి, నీతి న్యాయం ప్రకారం ఎవరి వారి బాధ్యత నిర్వహించి, నీ ముందు నీతిమంతులుగా జీవించి, నీకు సాక్షిగా జీవించే కృప ఈనాడు ఈ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరోజు మేము కూడా ఈ లోక జీవిత యాత్ర ముగించి మరణానంతరం మీ సన్నిధికి చేరి నీతిమంతుల కోసం సిద్ధంపరచిన పరలోక రాజ్యములో మమ్మల్ని కూడా వారసులుగా చేర్చండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక నిమిషం నిశ్శబ్దంగా ఈ 2025 సంవత్సర చివరి ఆదివార పరిశుద్ధ బలి పూజ ఇది. మనకి 2025లో ఇంకొక ఆదివారం లేదు. ఎన్నో సాబత దినాలు ఈ 25 సంవత్సరంలో మనం కొనియాడుతున్నాం. ఎన్నో ప్రార్థనలు, పూజలు, ఆరాధనలు, దేవుడు మనకు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ప్రతి కుటుంబం పొందినటువంటి ఆశీర్వాదానికి కృతజ్ఞత సంతోషముతో ప్రభు ఎదుట ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ధన్యవాదాలు అర్పిస్తాం. ఈ సండే పరిశుద్ధంగా ఆచరించి మనము వచ్చే సండే నూతన సంవత్సరం 2026లో అడుగుపెట్టే యోగ్యతను కృప సాధించమని ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రియగు దేవుణ్ణి ఈ తిరుక్కుటుంబముని బట్టి మనం ఘనపరించి పాడదాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన, యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు జీవించిన ఆదర్శ కుటుంబంలాగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా, మానవ దృష్టిలో ఆదరాభిమానాలు పొందుకునేలాగున దైవ స్వభావంతో మా కుటుంబాన్ని నడిపించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ప్రభువా కుటుంబాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని, పరులతో ఉన్న పరస్పర బంధానికి విరుద్ధంగా సైతాను చేసే ప్రతి ఆటంకములు, ప్రతి పాపము, ప్రతి ఇబ్బందులు, ఇక్కట్ల నుండి ఈ పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా అయోగ్యతలు లెక్కింపక ప్రతి కుటుంబము కలిసి ఉండాలని, కలిసి జీవించాలని, సంతోషముతో ఆనందముతో గడపాలని వారి యొక్క మంచి మనసును, వారు చేసే ప్రార్థనలను, నీపై వారి పెట్టిన దృష్టిని గమనించండి. నీపై ఆధారపడే మనస్సును ప్రతిబద్ధక తెచ్చేయండి ప్రభువా. ఇలా నీవే సకల శాంతి సమాధానమునకు దూత, సకల సమస్యలకు పరిష్కారం నీవే. ఆ పరిష్కారము, శాంతి సమాధానము ఈ వీళ్ళందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మరియ తల్లి యోసేపుల క్రమశిక్షణకి విధేయుడై నజరత్తులో పెరిగి పెద్దవాడైన క్రీస్తు ప్రభువు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను భద్రపరచి తన సన్నిధిలో కాపాడునుగాక. ఆమేన్. ఇమ్మానుయేలు దేవుడా మమ్ము రక్షించే దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా మమ్ము రక్షించే దేవుడా, పాలయేసువా మా బంగారు యేసువా, చిందారి యేసువా చిరునవ్వుల యేసువా, పాలయేసువా మా బంగారు యేసువా, చిందారి యేసువా చిరునవ్వుల యేసువా. లాలి జో జో లాలి జో, లాలి జో జో లాలి జో, లాలి జో జో లాలి జో, లాలి జో జో లాలి జో. ఈ లోకం జీవించుటకు జీవజలమై ఉదయించావు, ప్రతి నరుడు పయనించగను జీవ మార్గమై జన్మించావు. ఈ లోకం జీవించుటకు జీవజలమై ఉదయించావు, ప్రతి నరుడు పయనించగను జీవ మార్గమై జన్మించావు. శాంతి పావురమై ఈ లోకమంతటా శాంతి విరజిల్లు మా పాలయేసువా, నీవే కదా నీవే కదా మానవ రక్షణ, నీవే కదా నీవే కదా పాప విమోచన. ఇమ్మానుయేలు దేవుడా మమ్ము రక్షించే దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా మమ్ము రక్షించే దేవుడా, పాలయేసువా మా బంగారు యేసువా, చిందారి యేసువా చిరునవ్వుల యేసువా. లాలి జో జో లాలి జో, 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 జో లాలి జో జో లాలి జో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, 2025వ సంవత్సరము దేవుడు మనకు చేసిన సకల మేలులకు ఆశీర్వాదాలకి సంరక్షణలకు ఎన్నో ప్రమాదములు మనల్ని కాపాడి ఈ నూతన సంవత్సరానికి అడుగుపెట్టే గొప్ప సౌభాగ్యం ప్రసాదించినందుకు ఈ డిసెంబర్ నెల 31వ తారీఖున బుధవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట సేపు కృతజ్ఞత దివ్య ప్రసాద ఆరాధన ఈ ఛానల్లో
గురువులు నడిపించబోతూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు మీరందరూ కూడా 1 గంట సేపు కృతజ్ఞత ఆరాధనలో మీరు పాల్గొని దేవునికి ధన్యవాదం అర్పించే ఈ సమయంలో మాతో ఏకీభవించి ప్రార్థన చేయమని ఆశపడుతూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన ముగించిన వెంటనే అర్ధరాత్రి 12 గంటలకి నూతన సంవత్సర పరిశుద్ధ ద్రవ్య బలి పూజ 12 గంటలకి ప్రారంభమవుతూ ఉంటుంది ప్రియలారా. అందువలన కృతజ్ఞత ఆరాధనతో ఈ 2025 ముగించి దేవునికి ఆశీర్వాదాలతో నూతన సంవత్సరములో అడుగుపెట్టి గొప్ప సౌభాగ్యం మనకి ఈ ఛానల్లో దేవుడు ఏర్పరుస్తారు. అందువలన సాధ్యమైనంత వరకు ఎవరైతే గుడికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నారో ప్రియులారా, ఈ రాత్రి జాగరణతో ఉండి మనము దేవుని ఆశీర్వాదాలతో మనం కొత్త సంవత్సరములో మనం ప్రవేశిస్తాం. లేచి నిలబడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. కరుణాపూరితుడైన ఓ తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తిపరచిన వారు పవిత్ర తిరు కుటుంబ ఆదర్శమును పాటించున్నట్లు దయచేయుము. ఆ జీవిత బాధలను అధిగమించిన ఆనందమును యేసు మరియ యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, 2025 సంవత్సర చివరి సండే మాస ఇది. సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించే వారికి దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ క్లెయిమ్ చేసుకోవటానికి మనకున్న ఆరాధనే రాత్రి. అందువలన ఈ 2025 అంతా దేవుడు చేసిన సకల మేళ్లకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ హ్యావ్ ఏ చివరి లాస్ట్ సండే ఆఫ్ 2025. God bless you abundantly. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి. లాలను చూపాడరే బాలయేసునకు లాలి. లాలను చూపాడరే బాలయేసునకు లాలి. ఉడమిపై శిశువుగా పుట్టెనోయమ్మా, పుడమిపై శిశువుగా పుట్టెనోయమ్మా. వడయుండై లోకాన వర్ధిల్లెనమ్మా లాలి.
లాలి 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 లాలమ్మ లాలి లాలనుచు పాడరే బాలయేసునకు లా